కలుగాక. కూడి వచ్చినటువంటి ప్రభు బిడ్డలని మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మరి మమ్మల్ని ఆహ్వానించినటువంటి పాస్టర్ జోసెఫ్ గారు, మరి అలాగే రవిబాబు గారు ప్రత్యేకంగా వందనాలు. మీ మధ్యలో ఈ విధంగా రావడం అంతా కూడా దేవుని చిత్తమే. దేవుని యొక్క సంకల్పం చొప్పున మనమందరం కూడా ఏర్పాటు చేయబడ్డాం. మనమందరం కూడా ప్రభు సన్నిధిలో మరి తన బిడ్డలుగా తన కోసము మనమందరం కూడా ఏర్పాటు చేయబడ్డాం. రీసౌండ్ వస్తుందండి, కొంచెం పర్లేదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్య భాగంలోకి వెళ్దాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నీకు వందనాలు తెలియజేస్తున్నాం. గొప్ప దేవుడవు, ఆశ్చర్యకరుడవు, ఉన్నవాడవు, అనువాడవు నాయన. మమ్మల్ని ప్రేమించి ప్రభా మమ్మల్ని అందరినీ కనికరించి రక్షించుకున్న దేవుడవు తండ్రి. ఈ సాయంకాల సమయం అందు ప్రభా ఫిలడెల్ఫియా ప్రేయర్ హౌస్లో దేవతరి పాస్టర్ జోసెఫ్ గారి యొక్క సంఘంలో దేవతరి పాల్గొనడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవతండ్రి, ఈ సమయం అందు ప్రభా నీ బిడ్డలకు మరి వాక్యం అందించడానికి ప్రభా నేను సిద్ధంగా ఉంటుండగా నీ దాసుడే నన్ను ప్రభా తన శిలువ చాటున మరుగు చేసి నీ వాక్కులు ప్రభా అందించినట్లు నీ యొక్క ప్రభా తన ప్రోత్సాహకరమైన మాటలు అందించుటకు తండ్రి కృప దయచేయమని దేవ మీరే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడుగుచూ వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుడు మంచి సమయం మనకి అనుగ్రహించి ఉన్నాడు. ఆయన మనందరినీ కూడా ప్రేమించి ఉన్నాడు. చాలా శ్రేష్టమైనటువంటి విషయం ఏంటంటే, మనము దేవుడిని ఏర్పాటు చేసుకోలేదు, కానీ దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇది చాలా విశేషమైనటువంటి సంగతి. మనం దేవుడిని ఏర్పాటు చేసుకోలేదు. ఈ లోకంలో మనం చూస్తే కనుక స్నేహితుల్ని మనం ఏర్పాటు చేసుకుంటాం. తర్వాత ఇంకా ఎక్కడ చదువుకోవాలో, ఎక్కడ ఉద్యోగం చేయాలో, ఎక్కడ స్థిరపడాలో, ఎవరిని వివాహం చేసుకోవాలో ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. కానీ మనల్ని రక్షణ విషయంలో దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇది చాలా శ్రేష్టమైనటువంటి విషయం. మనం అనుకున్నాం ఎప్పుడైనా మనం రక్షించబడతాము, ఈ విధంగా సంఘంలో ఉంటాం, దేవుని యొక్క సన్నిధిలో మనం ఈ విధంగా కూర్చుంటాం అనుకున్నావా? మనం అనుకోకుండానే దేవుడు మన కోసము గొప్ప ఏర్పాటును చేసి ఉన్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనము మనం చూసినట్లయితే అక్కడ మన యొక్క ఏర్పాటు విషయమైనటువంటి సంగతులు శ్రేష్టమైన రీతిగా ఉంటా ఉన్నాయి. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనము, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉంటకును నేను మిమ్మను ఏర్పరచుకొని నియమించితిని. ఇది మన ఫౌండేషన్ అయి ఉండాలి. మన విశ్వాసానికి ఇది ఫౌండేషన్ అయి ఉండాలి. దిస్ షుడ్ బి ద ఫౌండేషన్ ఫర్ అవర్ ప్రేయర్. మన యొక్క ప్రార్థనకి ఇది ఒక ఫౌండేషన్ లాగా ఉండాలి. మన భక్తికి ఇది ఫౌండేషన్ లాగా ఉండాలి. మనం చేసే నిర్ణయాలు ఇది ఫౌండేషన్గా ఉండాలి. ఎందుకంటే మనము ఆయనను ఏర్పాటు చేసుకోలేదు, ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. బలహీనలను దేవుడు ఏర్పాటు చేసుకొని బలవంతులు ఎదుట నిలబెట్టడానికి, అజ్ఞానులైనటువంటి వారిని, అమాయకులైన వారిని ఏర్పాటు చేసుకొని జ్ఞానులైన వారి యొద్ద నిలబెట్టడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఒక క్వశ్చన్ మనం ప్రభువుని అడుగుదాం. ఏంటంటే, లార్డ్, వై డిడ్ యూ చూజ్ మీ లార్డ్? నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నావు ప్రభువా అని అడిగితే ద ఆన్సర్ ఈజ్ వెరీ క్లియర్. అదేంటంటే, మీరు నన్ను ఏర్పాటు చేసుకోలేదు, నేను నిన్ను ఏర్పాటు చేసుకుని అన్నాడు. ఎందుకు ప్రభువా అంటే, నా పేరిట తండ్రిని మీరు ఏం అడుగుతారో అది మీకు అనుగ్రహించబడాలని. వాట్ ఎవర్ యు ఆస్క్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ దట్ షుడ్ బి ఆన్సర్డ్. అది తండ్రి మీకు అనుగ్రహించాలని. తండ్రి అంటే ఎవరు? దేవుడు, సృష్టికర్త, సర్వాధికారి, సమస్తంలో కలగజేసి సమస్తంపై ఆధిపత్యం వహిస్తున్నటువంటి దేవుడు. ఆయన అతీతుడు, ఈజ్ ట్రాన్సెండెంట్ గాడ్. బట్ స్టిల్ హి బికేమ్ ఎమినెంట్ ఇన్ జీసస్ అండ్ కాల్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఇమ్మాన్యుయల్. మనకు తెలుసు, క్రిస్మస్ సమయంలో మనం అందరం కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. ఎస్ లార్డ్, వై డిడ్ యూ చూజ్ మీ అంటే టు బేర్ ఫ్రూట్. మనం ఫలములు ఫలించడానికి ఆయన మనం ఏర్పాటు చేసుకున్నాడంట. అది ఎలాంటి ఫలములు అంటే, నిలిచి ఉండే ఫలములు, అవి సత్క్రియలనే ఫలములు, ఆత్మ ఫలములు మనం ఫలించాలని దేవుడు మనం ఏర్పాటు చేసుకున్నాడు. తద్వారా తండ్రి మహిమపరచబడాలని.
మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం, మీ సత్క్రియల వలన తండ్రి, పరలోకమందు తండ్రి మహిమపరచబడతాడు. మన సత్క్రియల వల్ల, ఈ సత్క్రియలు చేయడానికి దేవుడు మనని ఏర్పాటు చేసుకున్నాడు. ఎఫెసీ 2వ అధ్యాయం 10వ వచనం ప్రకారంగా మనము విశ్వాసము ద్వారా తన కృపను బట్టి మనం రక్షించబడ్డాం. మన ప్రయాస లేదు, మన క్రియలు లేవు, మన మంచి లేదు, మన పరిశుద్ధత లేదు, మన నీతి లేదు, ఏమీ లేదు. అటువంటి సిచ్యువేషన్స్లో దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే a small speck of faith was found in us. చిన్న ఆ యొక్క విశ్వాసం, ఆవగింజంత విశ్వాసం మనలో ఉంది. కాబట్టి దేవుడు తన కృపను విస్తరింపజేసి మనం అందరం కూడా రక్షించబడే విధంగా దేవుడు చూసినాడు. ఇది కేవలం అది కృపనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది మనం సాధించింది కాదు. నేను మంచివాడిని కదా ప్రభు, అందుకే నేను ఏర్పాటు చేసుకోవడానికి లేదు. లేకపోతే నేను మంచి భక్తిపరుడిని, చర్చకు వస్తున్నాను కాబట్టి నేను ఏర్పాటు చేసుకున్నాను లేదు. నేను ప్రభు, నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను కాబట్టి నేను నన్ను ఏర్పాటు చేసుకున్నట్టు లేదు. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రతి ఒక్కరి యొక్క ఏర్పాటు ప్రత్యేకంగా ఉంటుంది. ఇది సార్వత్రిక ఏర్పాటు. ఇది అంటే అందరినీ కూడా మరి ఒకే రకంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఒక స్పెసిఫిక్ పర్పస్ ఉంటుంది, ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం దేవునికి ప్రతి ఒక్కరి పట్ల ఉంటుందండి. అది ఎలా తెలుస్తుంది మనకి అంటే, ప్రభు మనకు వెంటనే చెప్పాడు ఆ సంగతి. లార్డ్, ఎస్ ఫాదర్, యు కాల్డ్ మీ, నన్ను పిలిచావు నువ్వు, నేను రక్షించబడ్డాను, నేను ప్రార్థన చేయాలని, ప్రార్థన చేసి పొందుకోవాలని, నేను చిత్తానుసారంగా ఏది అడిగినా సరే దేవుడు జవాబిస్తాడంటున్నారు. కాబట్టి నేను ప్రార్థన చేసి పొందుకుంటాను, ఫలం ఫలిస్తాను, ఫలములు నిలిచి ఉంటాయి. ఓకే, అది అందరికీ వర్తించే ఆ యొక్క సార్వత్రికమైనటువంటి దేవుని యొక్క ఉద్దేశం. అయితే వ్యక్తిగతంగా, లార్డ్, ఐ వాంట్ టు నో మోర్ పర్సనలీ. లార్డ్, దేవా, నేను వ్యక్తిగతంగా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. నన్ను ప్రభా ఎందుకు అనుకున్నావు అడిగితే కనుక, దేవుడు బ్లూ ప్రింట్ను ఓపెన్ చేసినట్టుగా ప్రతిరోజు యాజ్ వి ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యాన్ని అనుసరిస్తూ ముందుకు సాగుతున్నప్పుడు ప్రతిరోజు దేవుని యొక్క ఉద్దేశాలు మనకు బయలుపడతా ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇర్మియా గ్రంథం తీయండి ఒకసారి, 29వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం చూడండి ఒకసారి. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవుడు అంటున్నాడు, ఐ నో ద ప్లాన్స్ ఐ హ్యావ్ ఫర్ యూ. ఇర్మియా యొక్క గ్రంథాన్ని మనం చూస్తున్నట్లయితే మొదటి నుంచి కూడా ఇర్మియా పుట్టుక, ఆయన యొక్క జీవితం, ఆయన యొక్క ఏర్పాటు, ఆయన యొక్క పని అన్నీ కూడా దేవుడు ముందుగా నిర్ణయించి ఉన్నాడు. తర్వాత చెప్తా ఉన్నాడు, ఐ నో ద ప్లాన్స్ ఐ హ్యావ్ ఫర్ యూ. యవనస్తులు, మరి కాలేజీలో చదివేవారు, అలాగే వివాహానికి సిద్ధపడిన వారు ఈ యొక్క మాటను ఆలోచించాలి. అదేంటంటే, దేవుడు అంటున్నాడు, ఐ నో ద ప్లాన్స్ ఐ హ్యావ్ ఫర్ యూ. పేరెంట్స్గా, తల్లిదండ్రులుగా బిడ్డల పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉంటాం, ఒక ఆలోచన కలిగి ఉంటాం. నా బిడ్డకి ఇలాంటి భర్త వస్తే బాగుండు, నా బిడ్డకి ఇలాంటి భార్య వస్తే బాగుండు అనుకుంటా ఉంటా. నా బిడ్డ ఇది చదువుకుంటే బాగుండు, అలా ఉద్యోగం చేస్తే బాగుండు అనుకుంటా ఉంటా. అయితే పరమ తండ్రి కూడా ఒక ఉద్దేశం ఉంది. ఆయన ఏమనుకుంటున్నాడు అనేది మనం అడగాలి. అందుకని దేవుడు అంటున్నాడు, ఐ నో ద ప్లాన్స్ ఐ హ్యావ్ ఫర్ యూ. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. నాకు తెలుసు. ఒకేసారి మనకి ప్లాన్ కనుక ఇంజనీర్ ఇచ్చినట్టుగా మనకు దేవుడు ఇవ్వడండి. కానీ స్టెప్ బై స్టెప్, యాజ్ వి ఫాలో ద వర్డ్, దేవుని యొక్క వాక్యాన్ని అనుసరిస్తుంటున్నప్పుడు, వాక్యానుసారంగా జీవిస్తుంటున్నప్పుడు ఆ యొక్క ప్లాన్ అనేది బయటకు వస్తూ ఉంటుంది. ఒక ఏజ్కి వచ్చేసరికి ప్రభా, ఇందుకోసమా నన్ను ఏర్పాటు చేసుకున్నావు, దీనికోసమా ప్రభా నన్ను ఏర్పాటు చేసుకున్నావు అని చెప్పడానికి ధైర్యం మనకు ఉంటుంది. అలాంటి ఒక సక్సెస్ఫుల్ లైఫ్ దేవుడు మనకి ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క సాయంకాలం మందు మనం వాక్యం ధ్యానిస్తూ ఉన్నాం. ఏంటంటే, ఫలములు ఫలించే విషయంలో మనం ఆలోచిస్తూ ఉన్నాం. ఫలభరితంగా ఉండాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. అన్ని విషయాల్లో ఆత్మలో ఎదుగుచున్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లుతూ సౌఖ్యంగా ఉండాలనేదే దేవుని యొక్క చిత్తంగా ఉంటా ఉన్నది. కాబట్టి ఫలము ఫలించే ఆ యొక్క విషయంలో మనం ఎంతవరకు ఉన్నామనేది మనం ఈ రాత్రి వేళ మనం ఈ యొక్క కూటంలో మనం ఆలోచిద్దాం. లూకా సువార్త 13వ అధ్యాయం. లూకా సువార్త 13వ అధ్యాయం
6వ వచనం నుండి 9వ వచనం వరకు చదువుకుందాం. లూకా సువార్త 13వ అధ్యాయం 6 నుంచి 9వ వచనం వరకు. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకవచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమియు ఇలా వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వెయ్యి మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరి, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. రైట్. ఈ యొక్క 13వ అధ్యాయం యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే, ఇక్కడ మారు మనసుకు తగినటువంటి ఫలము ఫలించాలి అనే మాట దేవుడు బోధించాలని ఇష్టపడతా ఉన్నాడు. యేసు ప్రభువు అనేకమైన ఉపమానాలు తెలియజేశాడు. ఉపమానాలన్నీ కూడా చాలా ఈజీ లాంగ్వేజ్లో దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. అయితే ప్రతి ఉపమానానికి ఒక కీ ఉంటుంది. ఆ కీ మనకి దాంతోనే మనం ఓపెన్ చేస్తాం దాని మీనింగ్ ఏంటనేది. కాబట్టి దాని కీ ఇక్కడ ఏంటంటే 5వ వచనంలో ఉంది, మీరు మారు మనసు పొందనేలా మీరందరూ అలాగే నశింతురు. ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఎవరైతే సఫర్ అవుతున్నారో, శ్రమ పడుతున్నారో, రోగాలతో కానీ, ఆర్థిక చిక్కుల్లో కానీ, లేకపోతే ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యి కానీ, జీవితంలో ఫెయిల్ అయ్యి కానీ, ఉద్యోగాలలో ఫెయిల్ అయ్యి కానీ, ఈ విధంగా ఉంటున్న వారందరినీ లోకం ఏమంటుందంటే, నువ్వేదో తప్పు చేస్తున్నావు కాబట్టి నువ్వు ఈ విధంగా అన్సక్సెస్ఫుల్గా ఉంటున్నావు, నువ్వేదో తప్పు చేస్తున్నావు కాబట్టి ప్రొడక్టివిటీ లేదు నీకు, నువ్వు తప్పు చేస్తున్నావు కాబట్టి ఫెయిల్ అవుతున్నావు, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు ఆరోగ్యం పోతుంది నీకు, నువ్వు తప్పు చేస్తున్నావు, దేవుడు నీ మీద కోపం పెంచుకుంటున్నాడు కాబట్టి ఈ విధంగా జరుగుతూ ఉంది అని అంటూ ఉంటారు. అదే శిష్యులు కూడా చెప్తా ఉన్నారు ఏంటంటే, ప్రభువా, సిలోయమనే గోపురం ఉన్నది, అది కూలి చాలామంది చచ్చిపోయారయ్యా. దానికి ముందుగా గలిలియలు కూడా, యూదులు కొంతమంది వచ్చి గలిలియ దేశం నుంచి వచ్చినప్పుడు పిలాతు వారిని చంపాడయ్యా, వారి రక్తము బలిలో కూడా కలిసింది, అయితే మేము బ్రతికే ఉన్నాం అని చెప్తా ఉన్నారు. అప్పుడు యేసయ్య ఏమర్థమైందంటే, యేసయ్యకి మేము బ్రతికి ఉన్నాం కాబట్టి మేము నీతిమంతులం, మేము బ్రతికి ఉన్నాం కాబట్టి పరిశుద్ధులం, మేము అన్నిట్లో కూడా మంచిగా ఆరోగ్యంగా ఉన్నాం కాబట్టి పరిశుద్ధులం, దేవుని ప్రేమ మా మీద ఉంది, మా దేవుని కృప మా మీద ఉంది, మేము మంచివారం కాబట్టి దేవుని కృప మా మీద ఉంది, మేము మంచిగా మరి వాక్యం వింటున్నాం కాబట్టి దేవుని కృప మా మీద ఉంది, నిన్ను అనుసరిస్తున్నాం కాబట్టి దేవుని కృప మా మీద ఉంది, మేమైతే బతికి ఉన్నామయ్యా అని చెప్తా ఉన్నాడు. అయితే యేసయ్య దానికి ఏమని చెప్తున్నాడంటే, మీరు కనుక మారు మనస్సుకు తగినటువంటి ఫలము ఫలించకపోతే మీ గతి ఇంకా భయంకరంగా ఉండబోతుంది. ప్రియమైనటువంటి దేవుని సంగమా, అంతిమ దినాల్లో ఉంటున్నాం మనం. దుర్దినాలు రాకముందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమని వాక్యంలో ఉంటా ఉన్నది. లాస్ట్ డేస్లో మనం ఉంటా ఉన్నాం. ప్రసంగాలు విని విని మనకు కొన్నిసార్లు బోర్ వచ్చేస్తూ ఉండొచ్చు కూడా. ఇది దేవుని రాకడ వస్తుంది అన్నారు, ఎప్పుడు వస్తుంది అనుకుంటా ఉండొచ్చేమో. మనం అన్నీ కూడా సైన్స్ చూస్తే కనుక అద్భుతమైన రీతిగా సూచనలన్నీ కూడా దేవుని రాకడకు చాలా సమీపంగా ఉంటా ఉన్నాయి. దేవుని రాకడ వచ్చిన తర్వాత మనకు సమయం ఉండదు. అందుకని సమయం ఉండగానే సృష్టికర్తను మనం స్మరించుకోవడానికి దేవుడు మనకి అవకాశం ఇస్తూ ఉన్నాడు. మారు మనస్సుకు తగినటువంటి ఫలములు ఫలించాలి. ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనం, రక్షించబడ్డ మనం ఒక విషయాన్ని మనం గ్రహించాలంటే, ఇటు లోకం కావాలి మనకి, ఇటు దేవుడు కావాలి. లోకము కావాలి, దేవుడు కావాలి. వాటి మధ్యలో సతమతం అవుతూ ఉన్నాం. రోమాపత్రిక 8వ అధ్యాయం అంతా కూడా ఆత్మ అలాగే శరీరానికి మధ్యలో యుద్ధాన్ని గురించి రాయబడతా ఉంది. రక్షించబడ్డ ప్రతి ఒక్కరూ కూడా ఈ అనుభవంలో ఉంటారు. లేదండి నేను జయించేశానండి, లోకాన్ని జయించేశాను, లోకం అక్కర్లేదంటే చాలా గొప్ప సంగతి. జాన్ వెస్లీ భక్తుడు, మెథడిస్ట్ స్థాపకుడు అయినటువంటి జాన్ వెస్లీ గారు దాదాపుగా 200 సంవత్సరాల క్రితం ఇంగ్లాండ్ దేశంలో ఉజ్జీవాన్ని తీసుకొచ్చినటువంటి ఆయన, ఆ ఉజ్జీవం రగులుకుంటుండగా ఆయనను కొంతమంది విలేకరులు అడుగుతూ ఉన్నారు, అయ్యా ఇంత ఉజ్జీవం వస్తుంది, ఇంగ్లాండ్ దేశం మారిపోతూ ఉంది, అటువంటి సమయంలో ప్రపంచమంతా కూడా క్రైస్తవ ప్రపంచంగా మారడానికి నీకు ఏమి ఇస్తే నువ్వు ప్రపంచాన్ని క్రైస్తవ ప్రపంచంగా మారుస్తావు అని అడిగినప్పుడు ఆయన అన్నాడు, నవ్వుకుంటూ అన్నాడు, నాకు 100 మంది కావాలన్నాడు. ఆ 100 మంది ఎవరో తెలుసా?
దేవుని ప్రేమించిన వారు కాదు, పాపాన్ని అసహించుకున్నవారు. పాపమును అసహించుకున్న వారు 100 మందిని నాకు ఇవ్వండి అన్నాడు. అంటే అర్థం ఏంటి? క్రైస్తవులు లేరా? ప్రపంచవ్యాప్తంగా ఉద్యమం వస్తుంది, అనేక మంది మారు మనసు పొందుతున్నారు, అనేక మంది భాషలు మాట్లాడుతున్నారు, అనేక మంది ప్రవచనాలు, అనేక మంది దర్శనాలు పొందుకుంటున్నారు, ఎంతో భక్తిపరులుగా ఉంటున్నారు. అయితే ఎందుకు జాన్ వెస్లీ గారు కేవలం 100 మంది పాపాన్ని అసహించుకునేవారు కావాలంటున్నారు? 119 కీర్తన 11వ వచనం ప్రకారంగా షన్ ఈవిల్, యూ హ్యావ్ టు షన్ ఈవిల్. ఆ యొక్క చెడుని, ఆ యొక్క అవినీతిని, దుష్టత్వాన్ని, పాపమును మనం పూర్తిగా ఖండించే విధంగా ఉండాలి. ఈ లోకంలో వీఆర్ లివింగ్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ కాంప్రమైజ్. వీఆర్ లివింగ్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ కాంప్రమైజ్. We are compromising in the school, we are compromising in the office, we are compromising in the family, we are compromising everywhere. అంటే అర్థమేంటి? దేవుడు అంటున్నాడు, నువ్వు వెచ్చగానే ఉండు, చల్లగానే ఉండు, నులివెచ్చనిగా ఉంటే నేను ఉమ్మేస్తానంటున్నాడు ఆయన. అంటే వెచ్చగా ఉంటేనేమో పరలోకానికి సిద్ధంగా ఉన్నట్టే, చల్లగా ఉంటేనేమో దేవునికి దూరంగా ఉన్నావు. కానీ ఎప్పుడైనా మారు మనసుకి అవకాశం ఉంటుంది. వేషధారణ నీలో లేదు కాబట్టి మారు మనసు అవకాశం ఉంటుంది. నులివెచ్చనిగా ఉన్నావంటే అర్థమేంటి? నీకు వాక్యం అంతా తెలుసు, దేవుడు ఎవరో తెలుసు, కానీ లోకం అంతే అంటే నీకు ఇష్టం ఇంకా ఉంది. లోకాన్ని ఇంకా నువ్వు ప్రేమిస్తూ ఉన్నావు. లోకం ఇంకా నీకు కావాలి, ఇటు లోకం కావాలి, అటు దేవుడు కావాలంటున్నావు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, అలాంటి క్రైస్తవ్యం ఈ యొక్క కడవరి కాలంలో చాలా ఎక్కువగా ఉంటా ఉంది. నెంబర్ చూస్తేనేమో ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ్యమే పెద్ద మతం. పెద్ద మతమైనటువంటి క్రైస్తవ్యంలో ఎంతమంది పరలోకం వెళ్తారు? ఈ రాత్రి వేళ దేవుడు రాకడ వస్తే మనం సిద్ధంగా ఉన్నామా? దేవుడు రాకడికి మనం ఎత్తబడడానికి సిద్ధంగా ఉన్నామా? ఎవరు ఎత్తబడతారు? పాపాన్ని అసహించుకునే వారు ఎత్తబడతారు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. పాపం ఇప్పుడు ప్రతి ఒక్కరికి దగ్గరగా వచ్చేస్తుంది. స్నేహితుల వలె వస్తూ ఉంది, బంధువుల వలె వస్తూ ఉంది, ఆఫీస్లో కొలీగ్స్ వలె వస్తూ ఉంది. అవకాశాలు ఎక్కువ అవుతూ ఉన్నాయి. ఇంటర్నెట్ విజృంభిస్తూ ఉన్నది. ఇంటర్నెట్లో అనేకమైనటువంటి చిత్రాలు వస్తూ ఉన్నాయి. పిల్లలు ఏ విధంగా కాపాడబడతారు? తల్లిదండ్రుల యొక్క ప్రార్థన చాలా అవసరం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. తల్లిదండ్రుల యొక్క ప్రార్థన చాలా అవసరం. అందుకని ఇక ప్రత్యేకంగా ఈ చిన్న పారబుల్ ఇది చాలా చిన్న పారబుల్లో దేవుడు చెప్పాల్సిన మాట ఏమిటంటే, మారు మనసుకు తగినటువంటి ఫలము ఫలించకపోతే నువ్వు కొట్టివేయబడతావు, నరికివేయబడతావు, చివరికి అగ్నిలో వేయబడతావు, కాల్చబడతావు అనేక సంగతిని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఒక మనుష్యుడి కంట ద్రాక్ష తోట. మీరు చాలాసార్లు ఈ వాక్యం పాస్టర్ గారు చెప్పుంటారు, మీరు వినే ఉంటారు. ఈ యొక్క వాక్యం అనేది ఎప్పటికప్పుడు మనకు క్రొత్తగా ఉంటుందండి. కాబట్టి ఈరోజు మీ యొక్క హృదయాలను దేవుడు సిద్ధపరిచి మీతో ఎలా మాట్లాడబోతున్నాడో మీరు ఎదురు చూస్తూ ఉండండి. ఒక మనుష్యుడు ఉన్నాడు, ఆయన యజమానుడు. ఆ యజమానునికి ద్రాక్ష తోట ఉన్నది. ఆ ద్రాక్ష తోటలో మధ్యలో ఒక అంజూరపు చెట్టు నాటి ఉన్నాడు. ఆ యొక్క తోటమాలి ఉన్నాడు. తోటమాలి యేసు ప్రభు వారికి సాదృశ్యం. ఆ యొక్క ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టుకి ఎక్కడ పడితే అక్కడ మొలుస్తుందండి. మన ఇండియా కాంటెక్స్ట్లో మనం చూస్తే కనుక, మనం చింత చెట్లు ఉంటాయి కదా, చింత చెట్లు మనకి రోడ్డు పక్కన చింత చెట్లు ఉంటాయి. దానికి ఎవరు నీళ్ళు వస్తారు వెళ్ళి బతకాలండి ఇది అని ఎవరు పోయారు. న్యాచురల్గా అది పెరుగుతూ ఉంటుంది. అంజూరపు చెట్టు కూడా ఇజ్రాయెల్ దేశంలో అలా పెరుగుతూ ఉంటుంది. అలాంటి యొక్క చెట్టుని తీసుకొచ్చి ముద్దుగా ఆశపడి ఆ యొక్క తోటలో పెట్టి ఉన్నాడు యజమానుడు. ఆ తోట చుట్టూ కంచె వేయబడింది. ఆ తోటకు ఒక కాపలాదారుడు ఉన్నాడు. ఆయనే వైన్ డ్రెస్సర్ అంటారు ఆయన్ని, ఆయన గార్డెనర్ అంటారు ఆయన్ని, యేసుక్రీస్తు ప్రభువారే. ఆయనకు అప్పచెప్పిన బాధ్యత ఏమిటంటే, నాటబడిన ప్రతి ఒక్క మొక్కకు ఫలించే విధంగా చూడు, నాటబడ్డ ప్రతి ఒక్క మొక్క వాడిపోకుండా చూడు, నాటబడ్డ ప్రతి ఒక్క మొక్క కావలసినటువంటి నీరు, ఎరువు అందించు. ఆ యొక్క ఫలభరితంగా అది ఉండాలి. ఫలాలు వెతకడానికి నేను వస్తాను. వచ్చినప్పుడు నేను చూసి దేన్ని బట్టి చూసి నేను డిస్కరేజ్ అవ్వకూడదు, డిసప్పాయింట్ అవ్వకూడదు, వాడిని చూసి నేను మెచ్చుకునే విధంగా ఉండాలి అని తోటమాలికి అప్పగించి యజమానుడు వెళ్ళాడు. ఆ యొక్క తోటమాలి యేసుక్రీస్తు ప్రభువారు వాటన్నిటిని కూడా చూస్తూ ఉన్నాడు. ఈ యొక్క అంజూరపు చెట్టు మనకి సాదృశ్యంగా ఉంటా ఉంది. అన్యజనులైనటువంటి వారందరికీ అంజూరపు చెట్టు సాదృశ్యంగా ఉంటా ఉన్నది. స్వతహాగా మనం రక్షణ పొందాలని దేవుని ప్రణాళిక కాదు, కానీ
ఆ యొక్క రక్షించబడ్డ ఆ యొక్క ఇజ్రాయేలు, ఆ యొక్క ప్రజలు, ఆ యొక్క అపోస్తలుడు, ఆ యొక్క దేవుని యొక్క విశ్వాసులు చెదరగొట్టబడి ఆయా ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు అన్యజనులు మొదటగా వచ్చారు. అన్యజనులందరూ కూడా చేర్చబడ్డారు, అంటుకట్టబడ్డారు. వారు కారు ద్రాక్ష మంచి ద్రాక్షకు అంటుకట్టబడితే కారు ద్రాక్షలో కూడా మంచి కాయలు ఏ విధంగా వస్తాయో, మనం క్రీస్తుకు అంటుకట్టబడిన వారమై ఆ క్రీస్తు యొక్క రక్తం మనలో ప్రవహిస్తున్నప్పుడు క్రీస్తు యొక్క తత్వము, క్రీస్తు యొక్క లక్షణాలు, క్రీస్తు యొక్క గుణగణాలు మనలోకి వచ్చి ఆ యొక్క ఫలాలు ఫలించే విధంగా ఉండాలి. మొదటి యోహాను 2వ అధ్యాయం 14, 15, 16 వచనాల్లో మనం చూస్తే కనుక యేసు ప్రభువారు అంటున్నారు, ఈ లోకంలో ఆ యొక్క నేత్రాశ, శరీరాశ, జీవపుడమ్మ ఉన్నాయి. అవి తండ్రి వలన పుట్టినవి కావు, మీలో ఎలా వచ్చాయి? మనకు లక్షణాలు ఎలా వస్తాయి? మన పేరెంట్స్ నుంచి మన లక్షణాలు వస్తాయి. మన పోలికలు కానీ, మన అలవాట్లు కానీ, మనకున్నటువంటి సమస్తం కూడా పేరెంట్స్ నుంచి వస్తాయి. అయితే మీరు విశ్వాసం మూలంగా రక్షించబడ్డారు కదా. అయితే మీరు మీలో ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి నేత్రాశ, శరీరాశ, ఆ యొక్క జీవపుడమ్మము అనేవి ఒక మెయిన్ హెడ్స్ అన్నమాట. దాని కింద ఇంకా చాలా పాపాలు మనం పెట్టుకోవచ్చు. అవన్నీ మీలో ఎలా వచ్చాయి? ఒకసారి చదువుతారా మాట? చూడండి ఒకసారి. మొదటి యోహాను 2వ అధ్యాయము 15వ వచనం. ప్రేమింపకుడి, ఎవడైనా నువ్వు లోకమును ప్రేమించినడలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. దేవుడు అంటున్నాడు, లోకాన్ని ప్రేమించకండి, లోకంలో ఉన్న వాటిని ప్రేమించకండి అంటున్నాడు. మనం ఎక్కడ పెట్టాడు దేవుడు? లోకంలోనే పెట్టాడు. మనకు దేవుడే శరీరం ఇచ్చాడు, దేవుడే మనస్సు ఇచ్చాడు, అన్నీ ఇచ్చి దేవుడేమంటున్నాడు? లోకాన్ని ప్రేమించకండి అంటున్నాడు. లోకంలో ఉన్న వాటిని కూడా ప్రేమించకండి అంటున్నాడు. ఇది ఒక పెద్ద పరీక్ష మన జీవితంలో. ఈ పరీక్ష నెగ్గాలంటే మన సొంత శక్తి సరిపోదు, మన సొంత జ్ఞానం సరిపోదు, మన సొంత తలాంతులు సరిపోవు, మనకున్నటువంటి సొంత ఆ యొక్క అనుభవం సరిపోదు. అందుకనే వి నీడ్ ద హోలీ స్పిరిట్. అందుకనే పరిశుద్ధాత్మ యొక్క సహాయం మనకు కావాలి. పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో మనమందరం కూడా దున్నబడాలి. మనమందరం కూడా మనకు కూడా గచ్చపోదలు, రాళ్ళు ఏవైనా ఉన్నట్లయితే మన హృదయంలో అవన్నీ కూడా తీసివేయబడాలి, అవి చూపించబడాలి, అవి బయటికి రివీల్ అవ్వాలి. అటువంటి సమయంలో మనం వాటిని ఒప్పుకొని విడిచిపెడుతూ ఉన్నప్పుడు దేవుని దగ్గర అవుతూ ఉంటాం, లోకానికి దూరం అవుతూ ఉంటాం. రక్షించబడిన తర్వాత ఎక్కడి గొంగడి అక్కడే అన్నట్టుగా ఉండకూడదు. మనం దేవునికి దగ్గర అవుతున్నామా లేక లోకానికి దగ్గర అవుతున్నామా? లోకంలో నుండి దేవుడు మనం ఏర్పాటు చేసుకున్నాడు. లోకం నిన్ను ద్వేషిస్తుందా లేక ప్రేమిస్తుందా? యేసు ప్రభువు అన్నారు, లోకం నన్ను ద్వేషిస్తుంది కాబట్టి మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది అని. లోకం మిమ్మల్ని ప్రేమిస్తుంది అర్థం ఏంటంటే యు ఆర్ కాంప్రమైజింగ్ విత్ ద వరల్డ్. నాకు చాలామంది స్నేహితులు ఉన్నారు పాస్టర్ గారు. నేను ఆఫీస్కి వెళ్తే అందరూ సంతోషంగా ఉంటారు, లేకపోతే నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు కాలేజ్లో. నేను కాలేజ్కి వెళ్ళకపోతే అందరూ కూడా చాలా మరి బాధపడిపోతూ ఉంటారు. దట్ మీన్స్ యు ఆర్ కాంప్రమైజింగ్ విత్ ద వరల్డ్. మిమ్మల్ని తిడుతూ, దూషిస్తూ, చెడ్డ మాటలు పలుకుతూ ఉంటుంటే మీరు సంతోషించాలి, ఎందుకంటే లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. కానీ మనం ఆపోజిట్గా ఉంటా ఉన్నాం. ఎందుకు అంటే మనకు మెప్పు కావాలి, మనకు అప్రూవల్ కావాలి, మనకి మరి ఎంకరేజ్మెంట్ కావాలి, ఇవన్నీ కావాలి. కాబట్టి కాంప్రమైజ్ అవుతున్నామా? కాంప్రమైజ్ అవ్వకూడదని దేవుడు అంటున్నాడు. అందుకనే లోకంలో ఉన్నవి నీలోనికి రాకూడదు అని. ఇక్కడ ఫలాల గురించి మనం ఆలోచిస్తున్నాం కదా, చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. కానీ ఇక్కడికి అవసరమైనటువంటి వాక్యాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఈ యొక్క చెట్టు చాలా మంచిగా పెంచబడతా ఉంది, నాటబడింది, అన్నీ కూడా చూడబడతా ఉంది. అటువంటి సమయంలో యజమానుడు ప్రతి సంవత్సరం వస్తూ ఉన్నాడు, ప్రతి సంవత్సరం వచ్చి చూస్తూ ఉన్నాడు. చూసినప్పుడల్లా ఫలాలు లేవు, ఆకులు మాత్రం ఉన్నాయి. మీకు తెలుసా, ఆకులు ఉన్నాయంటే అంజూరపు చెట్టు, మీకు మా ఇంట్లో ఉంది అంజూరపు చెట్టు, ఆకులు ఎన్ని ఉంటే కాయలు అన్నీ ఉంటాయి. ఆకులు అయితే ఉన్నాయి, కాయలు లేవేంటి అని యజమానుడు బాధపడతా ఉన్నాడు.
బాధపడి 3వ సంవత్సరం వచ్చేసింది. అప్పుడు వెంటనే అంటున్నాడు, ఇది స్థలం ఎందుకు వ్యర్థమైపోవాలి, ఈ నేల, ఈ భూమి ఎందుకు వ్యర్థమవ్వాలి, ఈ చెట్టును నరికించేసేయి, ఈ స్థలంలో వేరొక చెట్టును నాటుదాం, ఫలభరితంగా ఉండే చెట్టును నాటుదాం అంటున్నాడు. మనందరినీ కూడా దేవుడు ఒక సంఘంలో నాటాడు. ఆ సంఘంలో ఒక బాధ్యతలు మనకున్నాయి. ఆ సంఘంలో మనం ఫలభరితంగా ఉండాలి, యూస్ఫుల్గా ఉండాలి. నేను ఈ సంఘానికి చెందినవాడనంటే ఆ సంఘం నుంచి దేవుడు మీతో మాట్లాడతాడు. కాపరి ద్వారా మీతో మాట్లాడతాడు. కాపరి ద్వారా మిమ్మల్ని దర్శిస్తాడు. కాపరి మీ ఇంటికి వచ్చినట్లయితే దేవుడు మీ ఇంటికి వచ్చినట్టుగా కాపరితో మీతో మాట్లాడుతూ మీ యొక్క దేవుని యొక్క ఉద్దేశాలు తెలుస్తూ ఉంటాయి. కాబట్టి అటువంటి సమయంలో ఏ మాట వినాలి, ఎవరి కోసం వెతకాలని వెతకండి, మీరు అవసరం లేదు. మీకు కావలసిన ఆహారము కాపరి ద్వారా అందిస్తున్నాడు. ఆ చెట్టుకు కావాల్సినటువంటి ఆహారము తోటమాల ద్వారా దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఎవరో బయట నుంచి వచ్చి ఆహారం పెట్టరు, ఎవరో బయట నుంచి వచ్చి నీరు పట్టరు, ఎవరో బయట నుంచి వచ్చి ఫర్టిలైజర్ వేయరు. ఆ యొక్క వేసే బాధ్యత ఎవరికి లేదు. కానీ తోటమాలే ఆ యొక్క జీతం పొందుకుంటున్నాడు. కాబట్టి ఆ తోటమాల యొక్క బాధ్యత ఏంటంటే నీరు పెట్టడం తోటమాల యొక్క బాధ్యత. నీరు అలాగే ఫర్టిలైజర్ దేనికి సాదృశ్యంగా ఉంది అంటే దేవుడు మనకిచ్చే అవకాశాలకు సాదృశ్యంగా ఉంటా ఉన్నాయి. దేవుడు మనకిచ్చే అవకాశాలు అంటే దేవుని యొక్క వాక్యం వినటం ద్వారా మనం పోషించబడతా ఉన్నాం. దేవుని యొక్క వాక్యం మనకు అందుట ద్వారా మనం పోషించబడుతున్నాం. మనం వాక్యం విని విశ్వాసం వచ్చినప్పుడు దేవునితో సహవాసం ఉండాలని ఇష్టపడుతున్నాం. దేవుని దగ్గర ప్రార్థన చేయాలని ఇష్టపడతా ఉన్నాం. దేవుని సంఘాన్ని ప్రేమిస్తూ ఉన్నాం. సంఘ సహవాసాన్ని ప్రేమిస్తూ ఉన్నాం. ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఫలభరితమైన జీవితానికి ఆరంభం. నువ్వు సంఘాన్ని ఇష్టపడట్లేదు, సంఘంలో వాక్యాన్ని ఇష్టపడట్లేదు, సంఘ సహవాసం ఇష్టపడట్లేదు, సంఘానికి రావాలంటే బోర్ వస్తుంది, సంఘానికి రావాలంటే అంతకంటే ఇంపార్టెంట్ పనులు కనబడతా ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే అర్థం ఏంటంటే నువ్వు ఎండిపోయే స్థితికి వస్తూ ఉన్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసు ప్రభువు అంటున్నారు, నేను ద్రాక్షవల్లి, నేను తీగలు మీరు. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎంత గొప్ప రిలేషన్షిప్ దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు చూడండి. అన్య మతాల్లో చూస్తే కనుక దేవుడు అతీతుడు, ఎక్కడో ఉంటాడు దేవుడు. మనుషులు కనబడడు, మనుషులు చూడలేరు, మనుషులతో మాట్లాడడు, మనిషి యొక్క బాధ తెలియదు, మనిషికి దూరంగా ఉన్నటువంటి ఆ యొక్క సంగతి మనం మెరుగుదాము. కానీ మన యొక్క బైబిల్లో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన మనుషులకి దగ్గరగా వచ్చాడు. నేను ద్రాక్షవల్లిని, తీగలు మీరు. ఆ యొక్క ద్రాక్షవల్లితో తీగలు అంటుగట్టుబడితేనే కానీ అవి ఫలించవు. ఫలించే ప్రతి తీగ తిరిగి మళ్ళీ ప్రూన్ చేయబడతా ఉండాలి, కత్తిరించబడతా ఉండాలి. మరి ఎక్కువగా ఫలించడానికి ఏ తీగ ఫలిస్తూ ఉందో, ఏ తీగ ఆ యొక్క ఫలిస్తూ ఉందో ఆ తీగను ఇంకెక్కువగా కత్తిరింపు వేస్తాడు తోటమాలి. ఎందుకంటే ఇంకెక్కువగా ఫలించాలని. ఏ తీగ అయితే ఎండిపోతూ ఉందో ఎండిపోయే తీగని కత్తిరించేసి అగ్నిలో పాడేస్తూ ఉంటాడు. పచ్చగా ఉండే బాధ్యత మనది, పచ్చగా ఉండే బాధ్యత మనది. నీరు కట్టే బాధ్యత కాపరిది, ఫర్టిలైజర్ వేసే బాధ్యత కాపరిది, సంఘ సహవాసం నడిపించే బాధ్యత కాపరిది. నాటబడ్డ మందిరంలో నాటబడ్డ కాలువయరు నాటబడినట్టుగా మనం నాటబడి ఉన్నాం. అయితే ఇక్కడ నుంచి సారం తీసుకుంటున్నామా లేదా అనేది ఆలోచించాలండి. స్పిరిచువల్లీ యు ఆర్ ఫెడ్. ఆ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ఆహారంతో మీరు పోషించబడతా ఉన్నారు. 3వ సంవత్సరం వచ్చేసిన తర్వాత తోటమాలి బ్రతిమాలుకుంటున్నాడు, అయ్యా గివ్ మీ 1 more year. God is patient and God's patience is great, but it is not endless. దేవుని యొక్క ఓర్పు చాలా గొప్పది, ఆ ఓర్పు నిరంతరం ఉంటుందని చెప్పడానికి అవకాశం లేదు. God is eternal, but his patience is not eternal. ఒక కాలం రాబోతూ ఉంది, జడ్జ్మెంట్ టైం రాబోతూ ఉంది. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదువుతారా? ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 2వ వచనం ఫస్ట్గా చదువుదాం. అతడు గొప్ప శబ్దముతో ఆర్భటించి ఇట్లా, నేను మహాబబులోను కూలిపోయాను, కూలిపోయాను. చాలండి, అదంతా బబులోను గురించి మనం చూస్తూ ఉన్నాం. మహాబబులోను కూలిపోయింది.
మహాబబులోను దేనికి సాదృశ్యంగా ఉంది? వికెడ్నెస్కి సాదృశ్యంగా ఉంది, సిన్ఫుల్నెస్కి సాదృశ్యంగా ఉంది, మెటీరియల్ లైఫ్కి సాదృశ్యంగా ఉంది. ఈ లోకంలో ప్రతి ఒక్క యవనస్తుడు దేనికోసం చూస్తున్నాడు? డబ్బు కోసం చూస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరు కూడా ఈ స్టేటస్ కావాలి, డబ్బు ఉంటేనేరా, స్టేటస్ ఉంటేనేరా మనకి లైఫ్ అన్నట్టుగా, లేకపోతే మనకు మంచి జాబ్ ఉండాలి, మంచి బట్టలు ఉండాలి, మంచి కారు ఉండాలి, మంచి ఇల్లు ఉండాలి, ఇవన్నీ కూడా అనుకుంటా ఉన్నారే. ఇది మహాబబులోనుకు సాదృశ్యం. ఎవ్రీ పర్సన్ ఈజ్ హ్యావింగ్ ఎ డిజైర్ విచ్ ఈస్ నాట్ స్పిరిచువల్. ఆత్మ సంబంధమైనటువంటి కోరికలు లేవు, కానీ భౌతిక సంబంధమైన కోరికలతో మనం నింపబడతా ఉన్నాం. అని అర్థం ఏంటంటే దేవుడు చివరికి వస్తూ ఉన్నాడు. వచ్చిన తర్వాత దేవదూతలు గొప్ప స్వరంతో కేకలు వేస్తుంటున్నారు, ఆర్భండించి అంటున్నారు. ఎందుకంటే మహాబబులోను కూలిపోయాను. అంతవరకు చాలామంది మనుషులు గొప్పవారు అందరూ అంటున్నారు, దేవుడు ఏమైపోయాడు? దేవుడు చూస్తున్నాడా? దేవుడు చూడట్లేదా? ఎందుకు ఈ విధంగా జరుగుతూ ఉంది? దేవుడు లేడు అసలు అనేవారు కొంతమంది. దేవుడు ఉంటే పాపాన్ని ఆపాలి కదా, దేవుడు ఉంటే వికెట్నెస్ని ఆపాలి కదా, దేవుడు ఉంటే ఇక దౌర్జన్యాలను ఆపాలి కదా, దేవుడు ఉంటే ఇక పేదరికం ఎందుకుంది, దేవుడు ఉంటే ఈ విధంగా అసమానత్వం ఎందుకుంది అనుకుంటూ చాలా మంది ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. ఇట్ ఈస్ ఆల్ నాట్ బికాస్ ఆఫ్ గాడ్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ సిన్. బబులోను దేనికి సాదృశ్యంగా ఉంది? సిస్టమ్, గవర్నమెంట్, అలాగే లీడర్స్ ఎవరైతే కరప్ట్ అయి ఉన్నారో వారికి సాదృశ్యంగా ఉంటా ఉంది. దిస్ కరప్టెడ్ సొసైటీ, కరప్టెడ్ ఆ యొక్క గవర్నమెంట్ కానీ, కరప్టెడ్ ఆ యొక్క మనీస్ కానీ, ఇదంతా కూడా కూలిపోతూ ఉంది. ఎందుకంటే అది అందరికీ ఉనికి పట్టుగా ఉందంట. పాపం చేసే వారికి ఉనికి పట్టుగా ఉంది, చెడ్డవారికి ఉనికి పట్టుగా ఉంది. కూలిపోయిన తర్వాత 19వ అధ్యాయంకి వచ్చేసరికి అక్కడ ఏం జరుగుతుందంటే మనకి మొత్తం కూడా వివాహం, గొర్రెపిల్ల మహోత్సవము జరుగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చదవండి ఒకసారి మాటకి వెళ్ళి మళ్ళీ వచ్చేద్దాం. మళ్ళీ ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం అక్కడ ఒక మాట చూసండి, ధన్యులు అని ఉంటుంది. పిలువబడిన వారు ధన్యులు అని ఉంటుంది, చూడండి. ఆమేన్, హల్లెలూయా. 9వ వచనంలో ఈ మాట రాయబడతా ఉంది, మరియు అతడు నాతో ఇలాగూ చెప్పెను, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు అని రాయబడింది. దేవుడు ఎవరిని పిలిచారు? ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? దేవుడు దీనుడైన వారిని ఏర్పాటు చేసుకున్నాడు. పిలువబడిన వారందరూ కూడా ధన్యులు అని వాక్యంలో ఉంటా ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మనకి మత్తయి సువార్తలో మనం చూస్తూ ఉన్నాం 25వ అధ్యాయంలో అక్కడ బుద్ధిగల కన్యకలు, అలాగే బుద్ధి లేని కన్యకల్ని చూస్తూ ఉన్నాం. బుద్ధిగల కన్యకలు వారి యొక్క నూనె సిద్ధపరచుకొని వారి దివిటీలు వెలిగే విధంగా చూసుకుంటూ దేవుని యొక్క రాకడ, ఆ యొక్క పెళ్లి కుమారుడి యొక్క రాకడ కోసం ఎదురు చూస్తూ వివాహ మహోత్సవానికి సిద్ధపడుతూ ఉన్నటువంటి ఆ యొక్క బుద్ధిగల కన్యకలు మనం చూస్తూ ఉన్నాం. వారి నూనె సిద్ధంగా ఉంది, వారు వెలుగులు వెలుగుతూ ఉన్నాయి. వారందరూ కూడా ఎంతో ఎదురు చూసే విధంగా ఉంటా ఉన్నారు. ఆ పెళ్లి కుమారుడు రాత్రిపూట ఎప్పుడు వస్తాడో తెలియదు. పెళ్లి కుమారుడు వచ్చిన వేళకి వీళ్ళు సిద్ధంగా ఉండాలి. ఎవరి దీపాలైతే వెలుగుతూ ఉన్నాయో, పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు, పెళ్లి కుమారుడు తలుపు తట్టినప్పుడు ఎవరైతే మెలకువగా ఉన్నారో వారందరూ కూడా ఎత్తబడతారు, తీసుకుని వెళ్ళబడతారు. అదే గుంపులో బుద్ధి లేని కన్యకలు కూడా ఉంటా ఉన్నారు. బుద్ధి లేని కన్యకలు సోమరితనంతో ఉంటున్నారు. దేవుడు అంటే ఎవరో తెలుసు, దేవుడు ఏం చేస్తాడో తెలుసు, వారితో వివాహం కోసం వస్తున్నాడని తెలుసు, అన్నీ తెలుసు, నూనె ఉంచుకోవాలని తెలుసు. కానీ కొంత నిద్రమత్తులో, లేకపోతే కొంత అసహనానికి గురై కొంత వారందరూ కూడా నూనె కొరకు వారు ఎదురు చూడలేదు. ఎక్స్ట్రా ఆయిల్ వారు కలిగి లేరు. ఎక్స్ట్రా ఆయిల్ కలిగి ఉన్నవారు మాత్రమే దివిటీలు వెలిగే విధంగా ఉంటాయి. ఆ యొక్క ఆయిల్ దేనికి సాదృశ్యం? పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తుంటున్నప్పుడు మనం వెలుగుతూనే ఉంటాం. పరిశుద్ధాత్మ దేవుడిని మనం నిర్లక్ష్యం చేసి పరిశుద్ధాత్మ దేవుడిని ప్రక్కన పెట్టేస్తే మన దీపాలు వెలిగి 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 ఆగిపోతాయి. మీకు తెలుసా, ఏదైనా చెట్టు దగ్గరికి వెళ్ళి కొమ్మ నరికేయండి, కొంచెం నరికేయండి, నరికిన తర్వాత అప్పుడు పచ్చగానే ఉంటుంది అది. కానీ 2 రోజులు అటు ఇటు తిరిగి రండి, 3వ రోజు చూడండి, 4వ రోజు చూడండి, ఆకులు ఎండిపోతూ ఉంటాయి. ఏంట్రా ఎండిపోయిందంటే కనెక్షన్ లేదు. ద్రాక్షవల్లితో ఏ తీగ అయితే కనెక్షన్ కలిగి ఉంటుందో ఆ తీగ పచ్చగా ఉంటుంది, ఫలాలు ఫలిస్తూ ఉంటుంది, మహిమకరంగా ఉంటుంది. ఆ యజమానుడు వచ్చినప్పుడు మెచ్చుకునే విధంగా ఉంటుంది. అందుకనే గొర్రె పిల్ల మహోత్సవానికి పిలువబడిన వారు ధన్యులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకి ఏదైనా గొప్ప వివాహం జరుగుతూ ఉంటుందంటే, సపోజ్ మన యొక్క రేవంత్ రెడ్డి గారి ఇంట్లో
ఏదైనా వివాహం జరుగుతుందంటే మనకి ఇన్విటేషన్ వస్తుందా? ఎవరికి రాదా? మీకు ఎవరికి? నాకు కూడా రాదులేండి. చాలా గొప్ప వారికి, ఎమ్మెల్యేస్కి, ఎంపీస్కి, వాళ్ళకి చాలా దగ్గరగా ఉన్న వాళ్ళకి ఇన్విటేషన్ వస్తుంది. కానీ ఇక రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు యొక్క వివాహ మహోత్సవం అనేది ఉంటా ఉంది. దాన్ని గొర్రెపిల్ల మహోత్సవం అని పిలుస్తూ ఉన్నాం మనం. సంఘమంతా వధువుగా ఉంటా ఉన్నది. ఈ వధువు సంఘము సిద్ధపడిన సంఘముగా, ఎదురు చూస్తున్న సంఘముగా, బుద్ధిగల కన్యకగా ఉన్నటువంటి యొక్క సంఘము, ఫలించే సంఘముగా ఉన్నటువంటి వారు, సత్క్రియలు చేస్తూ దేవుని సంతోషపెట్టేవారు, వారందరూ కూడా ఆ యొక్క వివాహానికి వెళ్ళే యోగ్యత కలిగిన వారు, వారందరూ పిలువబడిన వారు. అందుకే ధన్యులు అని చూస్తూ ఉన్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క ప్రకటన గ్రంథంలో మనం గమనిస్తే కనుక చాలా బాధాకరమైనటువంటి సన్నివేశాలు ఉంటా ఉన్నాయి. 19వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ బబులోను సంబంధించినటువంటి ఆ యొక్క రాజ్యాలు కానీ, రాజులు కానీ, సైనికులు కానీ అందరూ కూడా చంపబడతారు. అందరూ కూడా చంపబడి వారి యొక్క శరీరాలు పక్షులు వచ్చి తినే విధంగా అవుతాయంట. కానీ పిలువబడిన వారు మాత్రం ధన్యులు. వారి యొక్క పరిశుద్ధ క్రియలే, వారి యొక్క సత్క్రియలే పరిశుద్ధ వస్త్రాలు అంట వారికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఏ వస్త్రాలు వేసుకుని వెళ్ళాలి? వివాహానికి మంచి వస్త్రాలు వేసుకుని వెళ్ళాలి. అయితే దేవుని యొక్క వివాహానికి, గొర్రెపిల్ల యొక్క మహోత్సవానికి మనం బట్టల కోసం ఎదురు చూడ అక్కర్లేదు. అందరికి కూడా దేవుడు పరిశుద్ధ వస్త్రాలను ఇస్తాడు. ఈ పరిశుద్ధ వస్త్రాలు ఏంటంటే సత్క్రియలే. సత్క్రియలు ఏంటంటే ఫలాలే. ఈ యొక్క ఫలాలు ఏంటంటే ఆత్మఫలాలే. ఈ యొక్క ఆత్మఫలాలు ఫలిస్తూ, సత్క్రియలు చేస్తూ, తండ్రిని మహిమపరుస్తూ లోకంలో మనం జీవిస్తుండగా మనమందరం కూడా ఒక సమయంలో వివాహ మహోత్సవానికి వెళ్తాం. అప్పుడు మనం వేసుకునే బట్టలు కాదు, దేవుడు ప్రత్యేకమైన బట్టలు ఇస్తాడు. వాటిని నీతి వస్త్రాలు అంటాం, రక్షణ వస్త్రాలు అంటాం, అవి పరిశుద్ధ వస్త్రాలు అంటాం. వాటిని మరి దేవుడు మన సత్క్రియలను అలా చేసినాడు. చూడండి, ఇక్కడ ప్రకటన గ్రంథంలోని 19వ అధ్యాయంలో ఈ మాట మనం చూడొచ్చు. ఇక్కడ 8వ వచనం చూడండి. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నారబట్టలు ఆమె కీయబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఆమె అంటే వధువు సంఘంలో మనమందరం కూడా ఉంటున్నాం. జెంట్స్ కూడా ఉంటారు, అలాగే చిన్న పిల్లలు ఉంటారు, స్త్రీలు ఉంటారు, అందరూ ఉంటారు సంఘంలో. వధువు సంఘము, ఎత్తబడే సంఘము, రక్షించబడ్డవారు. ఈ లోకము అంతమైపోతూ ఉంది. ఈ లోకము అంతమయ్యే సమయంలో మనమందరం రక్షణ పొందుకుంటే మనమందరం నిత్య జీవంలో నూతనమైనటువంటి యెరూషలేములో మనం ఉండడానికి దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. అందుకనే ఆ యొక్క వివాహము మహోత్సవము చాలా ప్రాముఖ్యమైనది. వివాహ మహోత్సవానికి మనం పిలువబడ్డాం, బాగుంది. వెళ్ళడానికి యోగ్యత మనకుందా? పిలువబడ్డాం, బాగుంది. వస్త్రాలు మనకున్నాయా? పిలువబడ్డాం, బాగుంది. వెళ్ళడానికి మనస్సుందా? పిలువబడ్డాం, బాగుంది. అయితే దేవుని యొద్ద మనం వివాహంలో పాల్గొనడానికి మనం సిద్ధపడున్నామా? బుద్ధిగల కన్యకలు వారు నూనె పెట్టుకున్నారు, దగ్గర ఎక్స్ట్రా పెట్టుకున్నారు. బుద్ధి లేని వారు అంటున్నారు, అయ్యో పెళ్లి కుమారుడు వచ్చేస్తున్నాడు, మాకు నూనె కావాలి అన్నప్పుడు బుద్ధి గల వారు అంటున్నారు, మీకు సరిపోదమ్మా, మాకు సరిపడా నూనె మా దగ్గర పెట్టుకున్నాం, కాబట్టి మీరు బయటికి వెళ్ళి కొనుక్కొచ్చుకోండి అన్నారు. కొనుక్కొచ్చుకునే సమయం లేదు. ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తే చాలా బాధాకరంగా ఉంటాయి. పెళ్లి కుమారుడు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన వచ్చినప్పుడు మనమందరం కూడా సిద్ధపడి ఉండాలి. అయితే మన వాక్య భాగంలోకి మనం వచ్చినట్లయితే కనుక దేవుడు పేషెంట్, దేవుడు సహనంతో ఉండే దేవుడు అండి ఆయన. దేవునికి స్తోత్రం. రోమాపత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. దేవుడు సహనం చూపించేవాడు. దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా. లోకం ఎలా ఉంది ఇప్పుడు? ఆ యొక్క మహాబబులోనులో ఉన్నటువంటి ప్రజలందరూ ఎలా ఉంటున్నారు? దేవుడిని తృణీకరిస్తున్నారు, దేవుడిని దూరం పెడతా ఉన్నారు. దేవుని యొక్క ఆ యొక్క కృప, దేవుని యొక్క ఓర్పు, దేవుని యొక్క సహనాన్ని చులకనగా చూస్తూ ఉన్నారు. అందుకని ఇక్కడ రాయబడింది, పౌలు అంటున్నాడు ఇక్కడ, దేవుని అనుగ్రహము
ఎందుకు అనుగ్రహం చూపిస్తున్నాడు దేవుడు? మనం మారు మనసు పొందడానికి దేవుడు సమయం ఇస్తున్నాడు. తోటమాలి అడుగుతున్నాడు కదా యజమానుడిని, అయ్యా ఇంకొక సంవత్సరము అని అడుగుతున్నాడు. ఒక్క సంవత్సరం గడువివ్వు, నేను ఖచ్చితంగా ఎక్స్ట్రా కేర్ తీసుకుంటాను, ఖచ్చితంగా నీరు పోస్తాను, ఖచ్చితంగా ఫర్టిలైజర్ వేస్తాను, ఖచ్చితంగా శ్రద్ధ చూపిస్తాను, అది ఫలించినా సరే అప్పుడు నువ్వు లేకపోతే నరికివే అని అడుగుతున్నాడే. ఆ సంవత్సరమే కృపాకాలం మన జీవితంలో. ఈ 3 సంవత్సరాలంటే 3 సంవత్సరాలని కాదు. దేవుడు ఎన్నోసార్లు దేవుడు మనపై ఓర్పు చూపించి, సహనం చూపించి, అనుగ్రహం చూపించి మనమందరం కూడా తిరిగి ఫలించే విధంగా అనేకమైనటువంటి సహాయం చేస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు గమనించండి, ఈ యొక్క ఛాన్స్ మేబీ ద లాస్ట్ ఛాన్స్. ఒక్కసారి దేవుడు మనం విడిచిపెట్టేస్తే, మనం భ్రష్ట మనసుకు అప్పగిస్తే, దేవుడి వాక్యం అంటే ఇష్టం ఉండదు, దేవుడి ప్రార్థన అంటే ఇష్టం ఉండదు, దేవుని ప్రార్థన అంటే ఇష్టం ఉండదు, మందిరం అంటే ఇష్టం ఉండదు, రక్షణ అంటే ఇష్టం ఉండదు, ఏమి ఇష్టం ఉండదు. ఎంతమంది ప్రసంగాలు చేసినా ప్రసంగం అర్థం కాదు, అది బోర్ వస్తుంది, నిద్ర వస్తుంది, రకరకాలుగా. అంటే దేవుడే విడిచిపెట్టేస్తే ఇంకా ఎవ్వరు కూడా రక్షించలేరు. ఏ పాస్టర్ గారు కూడా రక్షించలేరు. ఎంతమంది తలల మీద చేయబెట్టి ప్రార్థన చేసినా ఎవ్వరు కూడా ఇంకా సమయం దాటిపోతుంది. అందుకని సమయం ఉండగానే మనం దేవుడు మనకిచ్చిన కృపాకాలంలోనే, దేవుడు మనకి ఇచ్చిన సమయంలోనే ప్రభు దగ్గర మనం ఏడ్చుకుంటూ ప్రార్థన చేయాలి. ప్రార్థన అంటే మనకేంటంటే, ప్రభువా నాకు ఆహారం ఇవ్వు ప్రభువా, నాకు వస్త్రాలు ఇవ్వు ప్రభువా, నా బిడ్డలు పాస్ అవ్వాలి ప్రభువా, నా బిడ్డలు వివాహం కావాలి ప్రభువా. ఇది ప్రార్థన అనుకుంటున్నాం కదా, అది ప్రార్థన కానే కాదు. అవన్నీ అడగక్కర్లేదు. మత్తయి సువార్త 6:33 దేవుడు చెప్తున్నాడు, మొదట నీతిని రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ఏం తింటామో, ఏం ధరించుకుంటామో, ఎక్కడ ఉంటామో వాటి గురించి మీరు ఆలోచించకండి. పరలోకమందున తండ్రి వాటి గురించి ఆలోచిస్తున్నాడు, మీకు అనుగ్రహిస్తాడు. కానీ మీరు చేయవలసింది మొదట నీతిని వెతకండి. మొదట దేవునికి స్తోత్రం. ఫస్ట్ ప్రయారిటీ షుడ్ బి సీకింగ్ గాడ్స్ కింగ్డమ్. యువర్ ఫస్ట్ ప్రయారిటీ షుడ్ బి ద వర్డ్ ఆఫ్ గాడ్. యువర్ ఫస్ట్ ప్రయారిటీ షుడ్ బి ద చర్చ్. Your first priority should be God the Father, having fellowship with Him. That is the first priority. పాస్టర్ గారు, నాకు కొంచెం ముఖ్యమైన పని ఉంది పాస్టర్ గారు, నేను చర్చికి రాలేను ఈరోజు. నాకు చాలా ముఖ్యమైన పని ఉంది పాస్టర్ గారు, నేను ఈరోజు సహవాసానికి రాలేను అనేవారు ఎవరైనా ఉంటారా? ఐ డోంట్ థింక్ దర్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ వర్క్ దెన్ గాడ్. దేవుని కంటే ముఖ్యమైన పని మీకు ఏమైనా ఉందా? ఆ పనే దేవుడు తీసేస్తే కనుక మన సంగతి ఏమవుతుంది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా నాన్నగారు ఐపీసీ పాస్టర్ గారు, నిజామాబాద్లో ఐపీసీ సంఘ స్థాపకులు, గ్లోరియస్ మినిస్ట్రీస్ అని స్టార్ట్ చేసి నడిపిస్తూ ఉన్నారు. చాలా గొప్ప దైవజనులు, అద్భుతమైనటువంటి దైవజనులు. పిఎం శామ్యులయ్య గారు, పిఎల్ పరంజ్యోతయ్య గారు వారి శిష్యుడు అనమాట. అయితే ఆయన చెప్తూ ఉంటారు అనేకమైన మాటలు. అందులో ఒక మాట ఏంటంటే, వచ్చి ప్రార్థన చేయించుకుంటారంట. ఏమని? అయ్యగారు నాకు పిల్లలు కావాలి అయ్యగారు అంటారంట. సరేనమ్మా ప్రార్థన చేద్దాం, దేవుడు ఇస్తాడులే మీకు అని ప్రార్థన చేసిన తర్వాత పిల్లలు పుడతారంట. పుట్టిన తర్వాత పిల్లలు గొడవ ఎక్కువైపోతుంది. ఏమో మా బాబు అటు వెళ్తున్నాడు, పడిపోతాడండి మా బాబు అన్నం పెట్టాలండి మా బాబుకి. వాట్ ఈస్ యువర్ ప్రయారిటీ? మా గురించి మేము 6 పిల్లలం మా నాన్నగారికి. మరి నాన్నగారు సేవ కొరకు వచ్చారు. ఎక్కడి నుంచి? అమలాపురం నుంచి ఇక్కడ పంపించారు. ఐపీసీ సంఘం పంపించినప్పుడు చాలా గొప్ప సంఘం అయింది, పెద్ద సంఘం అయింది. 300 మంది రక్షించబడ్డారు. అందులో పోలీస్ ఎస్ఐలు, పెద్ద లెక్చరర్స్ రక్షించబడ్డారు. అంత బాగుంది. తర్వాత ఇంకా పిఎం శామ్యుల్ గారు అన్నారంట, అయ్యా నేను వేరొక స్థలానికి పంపిస్తాం నిన్ను అన్నారంట. అప్పుడు నాన్నగారు అన్నారంట, లేదయ్యా నాకు నిజామాబాదే నాకు దేవుడు చూపించిన స్థలం, నేను ఇక్కడే ఉండి సేవ చేస్తానన్నారంట. అప్పుడు పిఎం శామ్యుల్ గారు అన్నారంట, మా మాట వినకపోతే ఎట్టా, నువ్వు బయటకు వెళ్ళిపోయి ఇంకా అన్నారంట. సరే నేను వెళ్ళిపోతాను, దేవుడు వాడుకుంటే వాడబడతాను, లేకపోతే పొలం పని చేసుకుంటాను నేను, కానీ నిజామాబాద్లోనే ఉండాలని దేవుడు ప్రేరేపణిస్తున్నాడు అని. అప్పటికే మరి 4 పిల్లలు పుట్టారు. ఆ తర్వాత బయటికి వచ్చేసి చిన్న గుడిసె, రోడ్డు పక్కన పాడుబడ్డ గుడిసె ఉంటే దాన్ని శుభ్రం చేసుకొని అక్కడ ఉపవాస ప్రార్థన మొదలుపెట్టిన తర్వాత దేవుడు అద్భుతమైన రీతిగా సంఘాన్ని ఇచ్చాడు తిరిగి. మాకందరికీ మంచి ఎడ్యుకేషన్ ఇచ్చారు మా డాడీ. అందరం కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకున్నాం, అందరం మాస్టర్స్ చేసాం, ఉద్యోగాలు చేస్తూ
ఉద్యోగం నుంచి రిజైన్ చేసి దేవుని సేవకు వచ్చాను. మా డాడీ ఎప్పుడు చెప్తారు ఏంటంటే, దేవుని మహిమ కోసం ఏది అడిగినా దేవుడు ఇస్తాడని, ఆయన మహిమ కోసం ఏది అడిగినా దేవుడు చేస్తాడని. కాబట్టి దేవుడి మహిమ కోసం మీరు ఏదైనా అడగండి, దేవుడు మహిమపరచబడాలని అడగండి. మీ గొప్ప కొరకు కాదు, వ్యక్తిగతంగా మీకు గొప్ప రావడానికి కాదు. అలానే దేవుడు అన్నీ కూడా చేస్తాడు. ఈనాడు ఇంకా మా నాన్నగారు సజీవులుగా ఉన్నారు, 89 years. ఆయనకి ఇంకా దేవుడు కృప తోడుగా ఉంది, సహాయం. మేము ముగ్గురం కొడుకులను సేవలో ఉంటున్నాం. నేను హైదరాబాద్లో సేవ చేస్తున్నాను, తమ్ముడు కరీంనగర్ మెట్టిపల్లిలో సేవ చేస్తున్నాడు, అన్నయ్య నిజామాబాద్లో సేవ చేస్తూ ఉన్నాడు. మేమందరం కూడా దేవుని యొక్క మహాకృపను బట్టి అందరం ఉద్యోగాలు చేసేవారమే. దేవుని సేవకు వద్దామని అనుకోలేదు, కానీ దేవుడు మమ్మల్ని పట్టుకొని సేవకి రప్పించాడు. సేవకి రప్పించిన తర్వాత దేవుడు మమ్మల్ని వాడుకోవడం అంటే పెద్ద గొప్పగా వాడబడక్కర్లేదు, అందరికీ తెలిసే విధంగా వాడబడక్కర్లేదు. దేవునికి ఇష్టమైన పని చేస్తే చాలు మనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను అడిగాను ప్రభువుని, ప్రభువా నన్ను సేవకు రమ్మంటున్నావు. అప్పటికే నాకు 99లో 18,000 జీతం, ఒక ఫ్లాట్, ఒక కారు అప్పటికే 99లో ఉండే. అయితే ప్రభువా మంచి సౌకర్యవంతమైన జీవితాన్ని నేను విడిచిపెట్టి వస్తున్నాను కదా, మరి నాకైతే నువ్వు వాడుకుంటే చాలు. నాకు ఆహారం కోసం నేను అడగను, వస్త్రాల కోసం అడగను, సౌకర్యాల కోసం అడగను, నన్ను వాడుకో అంతే చాలు అన్నాను. అయితే ప్రభు ఏమన్నాడంటే, అరే చాలామంది ఉన్నారు సేవకులు, వారందరూ ప్రజల్ని వారి వైపు నడిపించుకుంటున్నారు, నీవు నా వైపు నడిపిస్తావా అంతే అడిగాడు నన్ను. అయితే ఒక సంగతి, నువ్వు కనబడవు ఎవరికి, నేను ఎవరు గుర్తుపట్టరు, గొప్పతనం నీకు రాదు, పేరు ప్రతిష్టలు నీకు ఉండవు, యూ విల్ బి సింపుల్ మ్యాన్, బట్ విల్ యూ సాక్రిఫైస్ అండ్ టర్న్ ద పీపుల్ టువర్డ్స్ మీ అన్నప్పుడు దర్శనం వచ్చింది. ఆయన పెద్దగా కొండ మీద కూర్చొని ఉండగా ప్రజలు రొమ్ము కొట్టుకుంటూ ఇట్లా వస్తున్నారు. అయ్యా మాకు స్వస్థతలు కాదు, మాకు డబ్బులు కాదు, ఆశీర్వాదం కాదు, మాకు యేసయ్యను చూడాలి, మా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య అంట కదా, మా కోసం రక్తం కార్చిన యేసయ్య ఎక్కడున్నాడు, చూయించయ్యా అన్నప్పుడు, ఇదిగో మీకోసం ప్రాణం పెట్టిన యేసయ్య అని చూపించిన వెంటనే అందరూ ఆయనను చూసి అటువైపు యేసు వైపు వెళ్ళడం, ఆ తర్వాత వారు తృప్తి పడడం నేను చూశాను. అప్పుడు దేవుడు అన్నాడు, ఇదిరా నీ పరిచర్య అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుని చూచి, యేసుతో మాట్లాడి, యేసుతో వ్యక్తిగతంగా సహవాసం కలిగి ఉండాలనేదే నా యొక్క ఉద్దేశం. ప్రతి ఒక్క విశ్వాసి కేవలం రక్షించబడలేదు, కానీ వారందరూ కూడా క్రీస్తుతో సహవాసం కలిగి ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఆ ద్రాక్షవల్లితో తీగలు ఏ విధంగా అంటుగట్టబడి ఉంటాయో, అంటుగట్టబడి తీగ మాత్రమే ఫలిస్తూ ఉంటుందో, అదేవిధంగా ఆత్మీయంగా ఫలించాలంటే మనం శారీరకంగా ఫలించలేం, మన జ్ఞానంతో ఫలించలేం, మన బలంతో ఫలించలేం, మనకున్నటువంటి సమర్పణతో ఫలించలేం, మన ఉపవాసాలతో ఫలించలేం. దేంతో ఫలిస్తామంటే క్రీస్తుతో మనం అంటుగట్టబడి ఉంటేనే. ఇఫ్ యు ఆర్ అటాచ్డ్ విత్ ద వైన్, దెన్ ఓన్లీ యూ విల్ బి ప్రొడక్టివ్ ఇన్ యువర్ లైఫ్. ఎప్పుడైతే ఆత్మలో ఫలాలు ఫలిస్తామో తృప్తి ఉంటుందండి మనకి. ఈ కాలంలో చాలామందికి డబ్బు ఉంది, తృప్తి లేదు. చాలామందికి ఆస్తిపాస్తులు ఉన్నాయి, తృప్తి లేదు. బిడ్డలు చదువుకుంటున్నారు, తృప్తి లేదు. వివాహాలు జరిగినాయి, తృప్తి లేదు. మంచి ఫుడ్ తింటున్నారు, అయినా తృప్తి లేదు. కానీ తృప్తి ఎప్పుడు వస్తుందని తెలుసా? మన దేవుడితో సృష్టికర్తను చూసినప్పుడు, ఆయనతో సహవాసం పెట్టుకున్నప్పుడు, ఆయన బిడ్డలుగా మనం ఉంటున్నప్పుడు మనకి తృప్తి వస్తుందండి. కంటెంట్మెంట్ ఇస్ అ బ్లెస్సింగ్, యూనో. తృప్తి అనేది, సంతృప్తి అనేది దేవుడికి ఇష్టమైంది. సంతుష్టి సహితమైనటువంటి భక్తి లాభదాయకం అంట. సంతుష్టి సహితమైనటువంటి భక్తి. ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని, మీరు మనసులోనే చెప్పుకోండి, బయటికి చేతులెత్తి చెప్పకండి. మీరు తృప్తిగా ఉన్నారా అని మీరు నాకు చెప్పొద్దండి, దేవుడికి చెప్పుకోండి. నాకు కనబడదు, మీరు చెప్పినట్టుగా కూడా కనబడకూడదు. మీ మనసులోనే మీరు ప్రశ్నించుకోండి. మా నాన్నగారు అంటారు, నేను క్రీస్తుని ఎరుగుదును, ఆయన నన్ను ఎరుగును. ఇంతవరకు కూడా 89 years అప్పుడు కూడా ఆయన ఎవరి దగ్గర సహాయం ఆశించరు. పిల్లలమైన మా నుంచి కూడా సహాయం పొందుకోవడానికి ఇష్టపడరు. నా తండ్రి ఆయన నన్ను పోషిస్తాడు, నా తండ్రి నాకు ఇస్తాడు అని నమ్మకంతో ఉంటారు. ఇప్పటికీ ఆయనకి ఏ కొదువు లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ఎందుకు చెప్తున్నానంటే తృప్తి అనేది చాలా ప్రాముఖ్యం. ఈనాడు దేవుని సేవకులకు కూడా 1000 మంది విశ్వాసులు ఉన్నారనుకోండి, అయినా తృప్తి లేదండి. 2000 కావాలి. 2000 ఉన్నారనుకోండి, అయినా తృప్తి లేదండి. ఇండియా బిగ్గెస్ట్ చర్చ్ కావాలి. ఎందుకు ఇవన్నీ కూడా? ఇది దేవుడు పెట్టింది కాదు. ఇది వాళ్ళకు మనసులో మేము కనబడాలి, మేము చూపించుకోవాలి, నలుగురు మమ్మల్ని గుర్తుపట్టాలి, నలుగురు మమ్మల్ని మెచ్చుకోవాలి, నలుగురు మమ్మల్ని అప్రూవ్ చేయాలన్నాక మనుచుకున్నటువంటి దాహం ఆత్మీయంగా మార్చుకుంటున్నారు దాన్ని. ఆత్మీయంగా మనకు ఉండవలసిన దాహం అది కాదు. దేవుడు నన్ను చూసినప్పుడు నన్ను అంగీకరిస్తున్నాడా? దేవుడు నన్ను చూసినప్పుడు మెచ్చుకుంటున్నాడా? ప్రభువు మెచ్చుకునేవాడే యోగ్యుడు, కానీ తమ్ము మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదని వాక్యంలో ఉంటా ఉన్నది కదా. ఎవరు మెచ్చుకోవాలి? నన్ను ప్రజలు మెచ్చుకోవాలా, లేక దేవుడు మెచ్చుకోవాలా? ఇవన్నీ కూడా ఫలాలేనండి. ఇవన్నీ కూడా ఫలాలే. చివరికి ఆఖరికి 4వ సంవత్సరంలో మనం చూపించవలసింది ఏంటంటే, ఆయన సహనం మనం తేలికగా తీసుకోవద్దు, ఆయన ఓర్పును మనం తేలికగా తీసుకోకూడదు, ఆయన ఇచ్చే సమయం మనం తేలికగా తీసుకోకూడదు. అదే ఆఖరి సమయం అయితే కనుక మన జీవితంలో చాలా కోల్పోయినట్టే. మన జీవితం ముగించక ముందే, మన యాత్ర ముగించక ముందే, దేవుని రాకడకు ముందే మనమందరం కూడా ప్రభుతో అంటుగట్టబడి ఉండి, ఆయన స్వరం వినే స్థితిలో ఉండి, ఆయన కడబూర శబ్దం విన్నప్పుడు, ఆర్భాటంతో దూతలు వచ్చినప్పుడు ఆయనకు శబ్దం విని మనం కూడా రెప్పపాటులో మనం ఎత్తబడే స్థితిలో ఉంటే గనక అంతకంటే భాగ్యవంతులు ఎవరు లేరండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన ఇండ్లన్నీ వదిలిపెట్టేసి వెళ్తాం, అన్నీ వదిలిపెట్టేసి వెళ్ళిపోతాం, అన్నీ వదిలిపెట్టేస్తాం. ఆ తర్వాత ఎవరైతే మిగతా వారు ఉంటారో వారు ఆక్రమించుకుంటారో, ఏం చేస్తుంటారు ఉంటారు. కానీ మనం మాత్రం వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇంకా ఒక్కసారి కొన్ని విషయాలు మనం చూద్దాం. ఈ 4వ సంవత్సరంలో దేవుడు ఏ విధంగా అనుగ్రహిస్తూ ఉంటాడో హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనను చేయుటకు నిరంతరము జీవించున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఈ తోటమాలి, ఈ యేసయ్య ఆయన ఏం చేస్తున్నాడు అంటే, ఆయన మహిమ శరీరం ధరించుకొని తండ్రి కుడిపార్శ్వమందు కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మన కొరకు విజ్ఞాపన చేస్తున్న అర్థం ఏంటంటే, మనకు కావాల్సినటువంటి పోషణ, ఆత్మ సంబంధమైనటువంటి వాక్యం కానీ, సహవాసం కానీ, ఈ లోకంలో బ్రతకడానికి కావాల్సినటువంటి సమస్తం కూడా దేవుడు అనుగ్రహిస్తున్నాడు. భౌతికంగా మనం ఏదైనా సంపాదించుకోవచ్చు ఈ లోకంలో. ఆత్మ సంబంధంగా సంపాదించుకోవాలంటే దేవుని అనుగ్రహం మనకు కావాలి, దేవుని అనుగ్రహం మనకు కావాలి. అందుకనే ఆయన అంటున్నాడు, నేను విజ్ఞాపన చేస్తున్నాను కాబట్టి సంపూర్ణంగా నేను నా బిడ్డలు నేను రక్షించుకుంటాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భయపడక్కర్లేదు, రక్షణ పోతుందేమో అని భయపడుతూ దేవుని దూరంగా జీవించకూడదు. దేవుని దగ్గరగా ఉండాలి. మన రక్షణ కాపాడేది ఆయన, రక్షణ అనుగ్రహించిన వాడు ఆయన, రక్షణ ఇచ్చినవాడు ఆయన, కొనసాగించేవాడు ఆయన, సంపూర్ణంగా ముగింపు చేసేవాడు కూడా ఆయనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ 4వ సంవత్సరము మనం నమ్ముకున్నట్లయితే, ప్రభువుని సంపూర్ణంగా ఆయనపై ఆధారపడితే, ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తూ, మనకు కావాల్సింది అనుగ్రహిస్తూ, మనకు కావాల్సినటువంటి సమస్తం కూడా ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడు? ఎలా ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు? మనకు మంచి సహవాసం ఇస్తాడు, మనకు మంచి వాక్యం ఇస్తాడు, మనకు మంచి ప్రార్థన చేసే సమయం ఇస్తాడు. మనం చాలామంది ప్రార్థన గురించి మాట్లాడుకుంటాం, కానీ ప్రార్థన చేయడానికి సమయం ఉండదు. ఉంటుందా? అవును. ఇప్పుడే మీరు అందరూ అనుకుంటా ఉండొచ్చు ఏంటంటే, నేను ప్రార్థనలో ఇంకా ఉంటాను, దేవుని సహవాసంలో ఉంటాను, దేవుని ఉద్దేశాలు కనిపెట్టుకుంటాను, దేవుని కోసం ఫలిస్తాను అనుకుంటా ఉంటాం. కానీ అది జరగాలంటే శోధకుడు అడ్డం పడతాడు, దాన్ని జయించాలంటే ఆశ మాత్రమే సరిపోదు, దేవుని సహాయం కావాలి మనకి, పరిశుద్ధాత్మక సహాయం కావాలి మనకి. అప్పుడు మనం పరిశుద్ధాత్మక సహాయంతో మనం జయించవచ్చు. కొద్దిగా జయించాలి. ఫస్ట్ టైం 5 minutes ప్రార్థన చేయండి అంతే. అదేంటి? ఆత్మ సంబంధంగా ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, వాక్యాన్ని అనుసరించి ప్రార్థన చేయాలి. ఏం కావాలో ఏది అది అడగకండి, పక్కన పెట్టేసేయండి. అది దేవుడు అన్నీ ఇస్తాడు, మనకి అన్నీ ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. మీకు ఎలా ఉండాలి ఆత్మలో, దాని గురించి అడగండి. ప్రభువుని ఎలా
ఫలించాలి, ప్రభు కొరకు మహిమకరంగా ఎలా ఉండాలి, ఆయన కొరకు సాక్షిగా ఎలా ఉండాలి అవన్నీ కూడా మనం ఆలోచించాలి. రక్షణ పొందడానికి మీ క్రియలు అక్కర్లేదు, కానీ రక్షణ పొందిన తర్వాత మీ క్రియలు అవసరం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం ప్రకారంగా క్రియలు లేని విశ్వాసం మృతం. క్రియలు లేని విశ్వాసం మృతం. మన విశ్వాసాన్ని, నేను విశ్వాసిని ప్రభు, నేను భక్తుడిని అనుకుంటూ ఉంటూ మనలో క్రియలు లేకపోతే వ్యర్థమే. మత్తయి సువార్త 7వ అధ్యాయం 16 నుంచి 20 వచనాల వరకు చూస్తే కనుక మనం ఫలాన్ని బట్టి ప్రవక్తను గుర్తుపట్టవచ్చు. మనం మంచి ఫలాలు ఫలిస్తుంటే మనం మంచివారు మన దేవుడు తెలియజేస్తాడు. చెడ్డ ఫలాలు ఫలిస్తుంటే మనం దేవుని యొక్క బిడ్డలం చెప్పుకుంటూ చెడ్డ ఫలాలు ఫలించినట్లయితే మనం దేవుని బిడ్డలం కాదని మనం తెలుసుకోవాలి. 22వ వచనంలో ఉంది, మళ్ళీ కొంతమంది వస్తారంట, ప్రభువా 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 అంటారంట. నీవెవరో నేను ఎరగను అంటాడంట ఆయన. ప్రభువా నేను అద్భుతాలు చేయలేదా, దెయ్యాలు వెళ్ళగొట్టలేదా, నీ నామంలో సేవ చేయలేదా అంటారు. నీవెవరో నాకు తెలియదు, వెళ్ళిపో. ఎంత భయంకరమైన స్థితి అండి అది. మనం అనుకుంటున్నాం ప్రభు నన్ను గుర్తుపడతాడు అనుకుంటున్నాం, సిద్ధపడి మనం వెళ్తాం, మనకు పర్మిషన్ లేదనుకోండి లోపలికి రావడానికి. ఎంత భయంకరమైన స్థితి అండి అది. నువ్వెవరో నాకు తెలియదు, వెళ్ళిపోండు అంటే అర్థం ఏంటి? ప్రభువా ప్రభువా అని పేరు పిలవడం కాదు. ఈయన మాటలు విని ఆ మాటల ప్రకారంగా మీ జీవితాలు కట్టుకుంటే, మీరు ఆ విధంగా ఫలభరితంగా ఉంటే, మీరు ఆ విధంగా సత్క్రియలు చేస్తే, మహిమ క్రియలు చేస్తే, అప్పుడు మీరు తండ్రిని మహిమపరుస్తారు. కాబట్టి మహిమపరిచిన ప్రతిసారి ఆయన మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మహిమపరిచినట్లయితే ఆయన గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు పాస్టర్ గారు మమ్మల్ని మంచిగా ఆహ్వానించారు కాబట్టి మేము ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాం. నేను మంచిగా వాక్యం చెప్తే మీరు నన్ను గుర్తుపెట్టుకుంటారు, అంతే కదండి. అలా కాకుండా ఊరికే వెళ్ళిపోతే మీరు గుర్తుపెట్టుకోలేరు. తండ్రి నిన్ను గుర్తుపెట్టుకోవాలంటే ఏం చేయాలంటే యు హావ్ టు డూ సంథింగ్ స్పెషల్. మీ టీచర్ నిన్ను గుర్తుపెట్టుకోవాలంటే మీరు ఏం చేయాలంటే సంథింగ్ స్పెషల్, గెట్ గుడ్ మార్క్స్. అలాగే దేవుడు మిమ్మల్ని గుర్తుపెట్టుకోవాలంటే, మీ భర్త మిమ్మల్ని గుర్తుపెట్టుకోవాలంటే ఏం చేయాలంటే మంచి వంటలు చేయండి, మంచి విధేయత కలిగి ఉండండి. మీ భార్య మిమ్మల్ని గుర్తుపెట్టుకోవాలంటే మంచి గిఫ్ట్స్ ఇవ్వండి, మంచిగా చూసుకోండి. గుర్తుపెట్టుకోవాలంటే ఏదో ఒకటి ఉండాలి కదండి. దేవుడు నిన్ను గుర్తుపెట్టుకోవాలంటే ఏం చేయాలంటే ప్రభువా 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 అంటే కాదంట, ఆయన మాటల ప్రకారంగా జీవించాలంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన మాటల ప్రకారంగా జీవించాలి, ఆయన వాక్య ప్రకారంగా జీవించాలి. ఎందుకంటే లోకంలో మీకు శ్రమలు కలుగును, ఆయనను మీరు ధైర్యం తెచ్చుకోండి అని వాక్యంలో చెప్పాడు యేసయ్య. శ్రమల వంటి తుఫాను మన ఇంటి మీద కొట్టినప్పుడు మన ఇల్లు కూలిపోకుండా ఉండాలంటే బండ మీద కట్టబడ్డ ఇల్లుగా ఉండాలి మన ఇల్లు. మన జీవితం బండ మీద కట్టబడ్డ జీవితంగా ఉండాలి. ఇప్పుడు ఏం శ్రమలు లేవు, శ్రమలు వచ్చే కాలం రాబోతూ ఉంది. క్రీస్తుని నమ్మినందుకు, క్రీస్తు యొక్క నామం కలిగి ఉన్నందుకు, క్రీస్తుని ఆరాధిస్తున్నందుకు అనేకమైన శిక్షలు రావచ్చు, నిందలు రావచ్చు, అనేకమైనవి రావచ్చు. అప్పుడు నిలబడే శక్తి నీకు నాకున్నదా? అది చాలా ప్రాముఖ్యమైనది. అప్పుడు నిలబడాలంటే అర్థం ఏంటంటే నువ్వు వాక్యం మీద కట్టబడాలి, క్రీస్తు అనే బండ మీద కట్టబడాలి. తుఫాను వస్తుంది, అది వచ్చి వెళ్ళిపోతుంది, కానీ బండ మీద కట్టబడ్డ ఇల్లు నిలబడుతుంది. అందుకని యేసుప్రభువు ఇంకోటి చెప్పాడు, ఇసుక మీద కట్టబడి ఇల్లు ఉంది, బండ మీద కట్టబడి ఇల్లు ఉంది. బండ మీద కట్టబడ్డ ఇల్లు నిలబడింది, ఇసుక మీద కట్టబడిన ఇల్లు కూలిపోయింది. దేవుని రాకడలో చాలామంది క్రైస్తవులు మిగిలిపోతారు, చాలామంది క్రీస్తుని నమ్ముకున్న వారు కూడా మిగిలిపోతారు. అన్యజనులు ఎలాగూ మిగిలిపోతారు, కానీ క్రీస్తుని నమ్ముకున్న వారు కూడా మిగిలిపోతారు. ఎందుకంటే వారు కేవలం ప్రభువా ప్రభువా అనేవారు మాత్రమే. క్రియలు లేవు, విశ్వాసం లేదు, ప్రార్థన లేదు, ఏమాత్రం ఫలాలు లేవు. అలాంటి జీవితం మనం జీవించకుండా ఫలాలు ఫలించే విధంగా మనం ఉందాం. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా కళ్ళు మూసుకొని మన యొక్క జీవితాలు పరిశీలించుకుందామండి. మన జీవితాలు పరిశీలించుకుందాం. యు ఆర్ సో ప్రెషియస్ డియర్ బ్రదర్ అండ్ సిస్టర్. దేవుని యొక్క దృష్టిలో చాలా ప్రశస్తమైనవి. దేవుడిని నువ్వు ఏర్పాటు చేసుకోలేదంట, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు ఫలించడానికి ఏర్పాటు చేసుకున్నాడు, సత్క్రియలు చేయడానికి నేను ఏర్పాటు చేసుకున్నాడు. తండ్రిని యేసయ్య పేరిట ఏం అడిగినా అనుగ్రహించబడాలని నేను ఏర్పాటు చేసుకున్నాడు. బహుగా ఫలించుటకు, ఫలములు నిలిచి ఉండటకు దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు. ఫలములు ఫలించకపోతే ఎన్ని రోజులు చూస్తాడు దేవుడు?
ఎన్ని సంవత్సరాలు ఓపికతో ఉంటాడు ఆయన ఓపిక కూడా హద్దు అనేది ఉంటా ఉన్నది. దయాదాక్షిణ్య పూర్ణుడే, కృపామయుడే, కానీ ఒక సమయం రాబోతా ఉంది. ఆ మంచి దేవుడు, ప్రేమగల దేవుడు, ఆయన తీర్పరి కూడా. ఆయన తీర్పు దినమున, ప్రభు దినమునందు మనం ప్రభు యొక్క రాకడకు ఎత్తబడే విధంగా ఉండాలంటే మనలో ఫలాలు ఫలించే విధంగా ఉండాలి. మనం ఫలాలు ఫలించిన విధంగా ఉండాలి. ఫలాలు ఫలిస్తే మనం ఉంటాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం ప్రకారంగా గొడ్డలి చెట్టున వేరున ఉంచబడింది అని వాక్యం చూస్తూ ఉన్నాం. నరకుటకు సిద్ధంగా ఉన్నాడు ఆ యొక్క తోటమాలి. కానీ ఇదిగో కొద్ది సమయం ఉన్నది, కొద్ది సమయం మాత్రమే ఉన్నది. మారు మనస్సు పొంది పశ్చాత్తాపడి యేసుక్రీస్తు ప్రభువారిని పూర్తిగా మనం అంగీకరించి ఆయన యొద్ద మనం అందరం కూడా బిడలముగా చేర్చబడి ఆయన చిత్తమే నా చిత్తము, ఆయన ఉద్దేశాలే నా ఉద్దేశము, ఆయన వాక్యమే నా జీవితంలో ఫలించాలి అనుకుంటూ మనం దేవునికి మనం అప్పగించుకొని ఉంటే మనం రక్షించబడతాం. లేకపోతే ఆషామాషిగా ఉంటే మాత్రం, పేరుకి మాత్రమే క్రైస్తవులుగా ఉంటే మాత్రం విడవబడిపోతాం. ఒకే ఒకటి, ఫలము ఫలించేవారు, ఫలము లేనివారు. ఫలము లేనివారు నరకబడి వారు అగ్నిలో వేయబడతారని వాక్యంలో ఉంది. ఫలించే ప్రతి తీగ మరెక్కువగా ఫలించడానికి తోటమాలి ప్రయాసపడతాడని, చివరికి తండ్రి సంతోషించి నిన్ను ఘనపరచడానికి మహిమ ప్రవేశంలో దేవుడు నిన్ను ఘనపరుస్తాడని వాక్యం సెలవిస్తూ ఉంది. ఒక్కసారి ఆలోచించు. లోకం కొరకు జీవిస్తున్నావా? దేవుని కొరకు జీవిస్తున్నావా? దేవుని కొరకు జీవించే నీవు ఫలభరితంగా ఉన్నావా? ఫలాలు కోసుకోవడానికి యజమాని వచ్చినప్పుడు ఫలాలు కనబడుతున్నాయా? ఫలము లేని జీవితంగా ఉందా? పర్వాలేదు, సమయం మనకి ఇంకా ఉంది. ఇప్పుడు యేసయ్య రాకడకు ముందు మనకు సమయం ఇంకా ఉన్నది. మన జీవితం ముగింపుకు ముందు సమయం ఇంకా ఉంటా ఉన్నది. ప్రభువుకి మనం అప్పగించుకొని ప్రభు సన్నిధిలో మనమందరం కూడా దేవునికి అప్పగించుకున్న వారమై మనము ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం. అందరం కూడా ఈ సమయంలో లేచి నిలబడి దేవునికి అప్పగించుకుంటూ ఆయన సహాయం కోరుకుంటూ ప్రభువుని మనం ఆశ్రయిస్తూ, ప్రభువా నేను నిజంగా ఫలాలు నీ కోసం ఫలించట్లేదయ్యా అనుకున్న వారు కన్నీటితో ప్రభు సన్నిధిలో దేవుని దగ్గర పశ్చాత్తాపపడితే నీ హృదయాన్ని దేవుడు చూస్తాడు. ఎజెకియెలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం ప్రకారంగా